రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ కోవెలమూడికి సైజ్ 0తో హిట్ కొట్టడం అత్యవసరం. ఒకప్పుడు హీరోగా ఒక వెలుగు వెలుగుతామని భావించి తొలి సినిమాతోనే అటర్ ఫ్లాప్ అయ్యాడు. ఆ తర్వాత అనగనగా ఓ ధీరుడు భారీ స్థాయిలో తెరకెక్కించి బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం బోల్తా పడ్డాడు. ఈసారి హిట్ కొట్టకపోతే దర్శకుడుగాను ఫెయిల్యూర్స్ మోయాల్సి వస్తుంది. అందుకే సైజ్ 0 విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకున్నాడు. ఈ సినిమా విషయంలో రాజమౌళి హస్తం కూడా ఉందని లేటెస్ట్ టాక్. సినిమా అంతా పూర్తయ్యాక రాజమౌళి చేతిలో పెట్టాడట ప్రకాష్. ఆయన ఈ సినిమా చూసి దగ్గరుండి ఎడిట్ చేసి పెట్టాడని, సినిమాని ఎక్కడ లేపాలో అక్కడ లేపాడని, దాంతో రాజమౌళి మార్క్ ఈ సినిమాలో కనిపించిపోతోందని టాక్. సెన్సార్ కి వెళ్లే ముందు కూడా ఫైనల్ కాపీ చూసిన రాజమౌళి 1-2 మార్పులు చెప్పాడని, ఇప్పుడంతా క్లియర్ అయిందని టాక్. రాఘవేంద్రరావు శిష్యుడిగా అరంగేట్రం చేసి సంచలన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న జక్కన్న తన గురువు రుణం ఇలా తీర్చుకుంటున్నాడన్నమాట.